అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. ఈ సూట్ కేస్ చూడంగానే నేనెక్కడికో ప్రయాణం అయిపోయాను అని అనుకుంటున్నారా? లేదండి. ప్రయాణం అయ్యి మన ఇంటికి వచ్చే వారి కోసం అనమాటండి. ఇందులో సర్దటం. అంటే ప్రతి సంవత్సరంలానే ఈ సంవత్సరం కూడా మన ఆనంద నిలయంలో సంక్రాంతి పండుగని విశేషంగా జరుపుకోవటానికి అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నామనమాటండి. అసలు సంక్రాంతి పండుగ అంటేనే మా ఉభయ గోదావరి జిల్లాల్లో చాలా కోలాహలంగా ఉంటుందండి. అలానే మా ఇంట్లో కూడా మా ఆడపడుచులు, అన్నయ్య గారు వాళ్ళు, వాళ్ళ పిల్లలు, మా పిల్లలు, అల్లుళ్ళు ఇంకా అందరూ అనమాట. సంక్రాంతిని ఇక్కడే జరుపుకుంటున్నాము. వచ్చిన వారందరికీ కూడా పసుపు, కుంకుమ, బట్టలు ఇవన్నీ పెట్టి సత్కరిస్తాం కదా! మరి సత్కారం కాకపోయినా పసుపు, కుంకుమ ఇచ్చి పంపిస్తాం కదండీ! అలాగా తీసిన బట్టలన్నీ కూడాని ఇక్కడ పెట్టుకున్నాను. అలానే సంక్రాంతి పండుగ అంటే ఫుల్ బిజీ అయిపోతానండి నేను. నేననే కాదు హోస్ట్ చేసే ఎవ్వరైనా బిజీ అయిపోతారు. అయిపోవాల్సిందే అండి. ఎందుకంటే ఇప్పుడు మన ఇంటికి బంధువులొస్తారండి. వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చేసేసి నా పాటిని నేనొచ్చి విడిగా ఉన్నాననుకోండి. నా పనుల్లో నేను తలమునకలై ఉన్నానంటే ఏమన్నా బావుంటదా అండి? వాళ్ళతో పాటు ఎంగేజ్ అయ్యి ఉండాలి. వాళ్ళతో మాట్లాడుతూ ఉండాలి. వాళ్ళని ఒక విధంగా ఎంటర్‌టైన్ చేస్తూ ఉండాలి. అంతే కదండీ! మన ఇంటికి చుట్టాలొచ్చారనుకోండి, వాళ్ళకి భోజనం పెట్టేసేసి ఇంకా మన పాటిని మనం తలుపేసుకొని ఉంటామా? లేదు కదా! అలాగా సంక్రాంతిలో కూడా ఆ విధంగా ఫుల్ బిజీ అయిపోతానండి. సంక్రాంతిలో కట్టుకోవాల్సిన చీరలు, అట్లనే దానికి బ్లౌజులు, కట్టుకునే బట్టలన్నీ కూడా ఓ పక్కన పెట్టేసుకుంటా నేను. అప్పుడు కొంచెం మనకి అంత హడావిడి ఉండదు. లేకపోతే మనందరికీ ఒక అలవాటుంటుంది. స్నానానికెళ్ళే ముందు ఏ చీర కట్టుకుందాం? బయటికెళ్ళే ముందు ఏ చీర కట్టుకొనెళ్దాం? అని చెప్పి అల్మారా ముందు చూస్తూ ఉంటాం కదా! అటువంటి ఇబ్బందేమీ లేకుండా పండగలో ఏమేం కట్టుకోవాలి? నేనేమేం కట్టుకోవాలన్నది ముందు చూసేసుకుంటానండి. అలా కొన్ని అంటే కొత్త చీర కట్టుకుంటాం కదా పండక్కి. ఏమో భోగి రోజున కట్టుకుంటాను. తర్వాత మరుసటి రోజు ఈ చీర, తర్వాత ఆ మరుసటి రోజు ఈ చెక్స్ ప్యాటర్న్‌లో ఈ చీర. ఒకటైతే పట్టు చీర తీసుకున్నానండి పండక్కని. మరి బ్లౌజు అవన్నీ రెడీ చేసుకోలేదు. ఇక్కత్ పట్టు తీసుకున్నాననమాట ఇది. కానీ ఎంత మటుకు ఇది కట్టగలను అన్నది డౌటే. బ్లౌజ్ కుట్టేవాళ్ళు లేరండి. మళ్ళీ నేను రాణి రంగు నా దగ్గరున్న బ్లౌజ్ వేసి చీర కట్టాననుకోండి, మా ఆడపడుచులందరూ నన్ను ఏడిపించేసేస్తారనమాట. ఏ చీరలకైనా అవే బ్లౌజులు వాడతావా అని చెప్పి. అందుకనే ఇది కొంచెం డౌట్‌గానే ఉంది ఈ పట్టు చీర గురించి. ఇయంటారా నా దగ్గరున్న బ్లౌజులతో మ్యాచ్ చేసేస్తాను. సో, ఇవి నార్మల్ చీరలే అండి. కంచి కాటన్ చీరలు అలాగనమాట. ఇదైతే అమెజాన్ నుంచి తెప్పించాను. మీకు ఐడియా ఉన్నది కదా! అది. ఈ చీరలు. తర్వాత ఇవేమో రెగ్యులర్‌గా కట్టుకోవటానికి. ఇంకా 4, 5 రోజులు కట్టాలి కదా! అట్లా అంటే ముందు నేను కట్టుకునే చీరలు, బ్లౌజులు అవన్నీ కూడా పక్కన పెట్టేసుకుంటాను. ఒక దగ్గర పెట్టేసుకుంటే ఆ రోజుకి టక్‌మని లేవటం, స్నానం చేసే ముందు ఈ చీర అవన్నీ కూడా అక్కడ పెట్టేసేసుకొని, స్నానం చేసి కట్టేసుకుంటే టక్‌మని పని అయిపోతది కదా! అందుకు. తర్వాత ఈ సూట్ కేస్ ఎందుకనుకుంటున్నారా ఇంతకి? మా ఆడపడుచులకి, వచ్చిన వాళ్ళందరికీ బట్టలు పెడతానని చెప్పాను కదా! మా అందరికీ ఒక అలవాటు ఉంటుందండి. ఎవరింట్లో ఫంక్షన్ అయినా సరే, మేమేం చేస్తామంటే ఒకే రకం చీరలు పె తీసేసుకుంటాం. అంటే మా నలుగురు ఆడపడుచులు, నేను, మా తోటికోడలు ఇట్లా అనమాట. అందరం ఒకే రకం చీరలు కట్టేసేసుకుంటాము. లాస్ట్ ఇయర్ మీకు గుర్తుందా అండి? లాస్ట్ ఇయర్ సంక్రాంతికి మంగళగిరి పట్టు ప్రాసెస్డ్ కలంకారీ శారీస్ ఇవి తీశాననమాట. అందరికి ఇవే చీరలు. మొత్తం అందరికి. మీకు గుర్తుండే ఉంటుంది. ఇవి తీశాను. ఈ ట్రిప్పు ఇవి తీశానండి. ఈ చీరలు. అంటే ఆఫర్‌లో మంచిగా వచ్చినియనమాట అండి. 50% ఆఫర్‌లో బాగా తక్కువకొచ్చినియనమాట. కాస్ట్‌లీ చీరలు. ఇవనుకోండి ఫంక్షన్స్‌కి కూడా కట్టుకుంటారు కదా! అని చెప్పి ఇవి తీశాను. అందరికి ఇందులోనే కలర్ చేంజ్‌లనమాట. ఇట్లా. ఇదొక కలర్ కాంబినేషను. ఇదొక కలర్ కాంబినేషను. ఇదొక కలర్ కాంబినేషను. కలర్స్ బావున్నాయి కదండీ! ఇగోండి ఇదొకటి. ఇట్లా అనమాట. ఇలా అన్ని కలర్స్ తీశాను. ఇవన్నీ కూడాని మా కోసం. పెద్దవాళ్ళ కోసం అనమాట. ఒకే రకమండి. బావున్నాయి. చాలా బావున్నాయండి. పెద్ద పెద్ద బార్డర్ ఉన్నది. అంటే దిగువన పెద్ద బార్డరు, పైనేమో చిన్న బార్డరు.
కొంచెం కంచిపట్టు చీరల్లాగా అట్లాగా ఉన్నదనమాట. కానీ బరువేమి లేవు. నార్మల్ బరువే ఉంది. లోన పేపర్ అది ఉండటం వల్ల ఈ మాత్రం ఉన్నది. లేపోతే లైట్ వెయిట్‌గానే ఉంది. మేమందరం కట్టడానికి వీలుగా ఉన్నాయి కాబట్టి ఈ చీరలు తీశాననమాట అండి. పెద్దవాళ్ళకి అయింది కదండీ! ఇక చిన్నవాళ్ళకి ఇంకా మిగతా బ్యాచ్ అంతా ఉంటారు కదా! చిన్న చిన్న పిల్ల బ్యాచి వాళ్ళందరికీ కూడాని ఇలా రకరకాల చీరలన్నీ ఇందులో పెట్టి ఉంచాను. ఈ 2 బ్యాగుల్లో మీకు వీడియోలో అందరం కలిపి సెలెక్ట్ చేసుకుంటాం కదా! అప్పుడు అర్థమైపోతుందిలెండి. అప్పుడు చూపిస్తాను ఆ చీరలు. తర్వాత నేను మా వాళ్ళందరికీ కూడా ఫ్రెండ్స్‌కి కొందరికి పంపించాను. ఒక ఇద్దరికి మాత్రం ఇంకా పంపలేదు. ఇవి పోస్ట్‌లో పంపాలనమాట అండి. ఈ 2 చీరలు నా ఫ్రెండ్స్ కోసం, ఇద్దరి కోసం అనమాట. తర్వాత ఇక ఇంట్లో నాకు వరము, నరసమ్మ, మంగ, లక్ష్మి వీళ్ళందరూ ఉంటారు కదండీ! వాళ్ళందరికీ కూడా ఈ చీరలు. వాళ్ళకి ఏం నచ్చితే అది. అంటే నచ్చిన చీర అన్నది ఒక వరంకి మాత్రమేనండి. అది మాత్రం సెలెక్ట్ చేసుకుంటది. వరానికి మాత్రం మిగతా అందరికి పెట్టేస్తాను మిగతావి. ఇవేమో మనకి హరిదాస్ గారొస్తారు కదండీ! హరిదాస్ గారికి, వారి మిసెస్‌కి. భార్యాభర్తలిద్దరికి సతీ సమేతంగా ఇద్దరికీ కూడా పెడతాను. ఈ పంచెల చాపు హరిదాస్ గారికి, వాళ్ళ ఆవిడకి. ఇయన్నీనేమో మన ఇంట్లో వర్క్ చేసే వాళ్ళకి. ఇలాగా అన్నీ కూడా ముందే దీనిలో పెట్టుకుంటున్నాను. ఎందుకంటే చెప్పాను కదండీ! ఒక 40 మంది ఇంట్లో ఉన్నప్పుడు నేను ఇటువంటి ఒక పని పెట్టుకొని తలుపేసుకొని కూర్చోవటమో, లేకపోతే అందరూ ఉన్నప్పుడు కన్‌ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం. ఫస్టే ఒక సూట్‌కేస్‌లో పెట్టేసుకుంటే ఈజీగా ఉంటుంది కదా! అదన్నమాట అండి. ఇది మీకెవరికన్నా కూడా ఉపయోగపడుతుందని చెప్తున్నా. మన ఇంట్లో పండగనే కాదండి ఫంక్షన్స్ అవన్నీ పెట్టుకున్నప్పుడు పెట్టుబడివి అన్నీ కూడా ఓ పక్కన పెట్టేసుకుంటాం కదా! అలాగనమాట. ఇంకా జెంట్స్‌కి బట్టలు రావాలండి. అవేమో రాజమండ్రిలో మా మరిది గారి స్నేహితులు రమేష్ గారి షాప్ ఉంటుంది. హోల్‌సేల్ షాప్ అనమాట. అన్ని బ్రాండెడ్‌వి ఉంటాయనమాట అండి. మంచిగా మంచి ప్రైస్‌లో మనకి ఇస్తారు. అవి మాకెలా అందుతాయంటే, వైజాగ్ నుంచి వస్తూ ఉంటారు కదా! వదిన వాళ్ళో, రమ్య వాళ్ళో ఎవరో ఒకళ్ళు ఫస్ట్ వచ్చే వాళ్ళకి అక్కడ రాజమండ్రిలో బాక్స్ అందజేస్తారాయన. ఆ బాక్స్ ఇక్కడికొస్తదనమాట అండి. జెంట్స్ బట్టలు ఆ రోజు అంటే వదిన వాళ్ళు వచ్చే రోజున గాని వాళ్ళతో పాటు కార్‌లో వస్తాయి. ఈ విధంగా ముందైతే ఈ శారీస్ ఇవన్నీ ఇందులో పెట్టేసేసి, జిప్పేసేసి పక్కన పెట్టేసామనుకోండి, సగం పని అయిపోయినట్లేనండి. నేనేమో ఇంత పనిలో ఉన్నాను. మీరు చెప్తే నమ్మరండి. రోజు బయటికెళ్ళి, బయట తిరిగే పనులు, అన్నీ అమర్చుకునే పనులు ఇవన్నీ అనమాట. ఇంట్లో అన్నీ శుభ్రం చేయించే పనులు గత వారం నుంచే ప్రారంభం అయిపోయినియి అనుకోండి. మా సైడు అట్లనే ఉంటదండి. నేననే కాదండి. ప్రతి ఒక్క ఇంట్లో ఇలానే ఉంటది. మీ బంధువులు ఎవరన్నా గోదావరి జిల్లాలో ఉంటే ఇంచుమించు ఇదే తతంగం కొనసాగుతూ ఉంటుందనమాట అండి. సరే నేనింత హడావిడిగా బయట పనులు ఇవన్నీ చూసుకుంటుంటే నిన్నండి కంట్లో ఏదో పడిందండి ఈ కంట్లో. ఎంత ఇబ్బంది పెడుతోందో. మేము బైక్ మీద వెళ్ళామనమాట నిన్న. ఎదర ఊక లారీ వెళ్తోందండి. ఊక ట్రాక్టర్ ఎళ్తోంది. ఊక అంటే తెలుసు కదా! ధాన్యం పైన ఉండే పొట్టు ఊక అంటారు. ఆ ఊక ట్రాక్టర్ ఎళ్తుంది. అది ఏమన్నా ఎగిరొచ్చి పడిందో ఏమో నాకు తెలీదు గానీ, అసలు ఎంత ఇబ్బంది పెడుతోందోనండి. గర 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 అంటా ఉన్నదనమాట కన్ను. అందుకనే మన పెద్దలంటారు. కంట్లో నలక, కాల్లో ముల్లు ఇవన్నీ చాలా ఇబ్బంది పెడతాయి. పంటి పిప్పు పన్ను నొప్పి ఇవన్నీ అసలు ఎంత నరకయాతన పెట్టేసేస్తాయండి. చిన్న బాధే. కానీ అలాగా మనల్ని కూర్చోనివ్వదు, నుంచోనివ్వదు, విసుగు తెప్పిస్తా ఉంటది. అలా ఉంది. అంటే రాత్రి డ్రాప్స్ వేసుకు పడుకున్నాను. ఒకవేళ తగ్గిపోతుంది మార్నింగ్‌కి అనుకున్నా. కానీ తగ్గలేదండి. ఈవినింగ్‌కి ఐ స్పెషలిస్ట్ మా డాక్టర్ గారున్నారు రమణ్ రాజు గారు. వారి దగ్గరికెళ్ళన్నా చూపించుకుంటా. ఎందుకంటే పండగంతా ఇట్లాగా నేను ఎర్ర కళ్ళతోటి ఇట్లాగా కన్ను నీళ్లు గారుతూ, ఇబ్బంది పడుతూ పండగ జరుపుకున్నాననుకోండి ఏమన్నా బావుంటద్దా? ఏమన్నా బావుంటాం మాట అటుంచి మనకు మనశ్శాంతి ఉండదు. పనులు టకటక ఆనందంగా చేసుకోవాలని అనిపించదు. ఈవినింగ్ ఇక డాక్టర్ గారి దగ్గరికెళ్తాననుకోండి. ఇప్పుడైతే ఈ పని ఇవన్నీ సర్దుకునే పని ఇవన్నీ పెట్టేసేసుకున్నాను కదా! సగం పని అయిపోయినట్లేనండి. ఇవన్నీ కూడా నాకు సంబంధించిన పనులేనండి. ఇవని కాదండి. ఇంట్లో ఏదైనా సరే నా ప్రమేయంతోనే జరుగుద్ది. ఎవరు ఏమనుకున్నా నాకేమి అభ్యంతరం లేదు. మా వారికిప్పుడు సపోజు ఏవండీ ఇలాగ పలానాయి పురమాయించండి అనన్నాననుకో, "నువ్వు రా, నువ్వు సెలెక్ట్ చేసుకో. తీసుకెళ్తాను. నువ్వు రా." అన్నిటికి లింక్ చేస్తారనమాట అండి. అఫ్‌కోర్స్ నేను కూడా హ్యాపీగానే అన్నీ సెలెక్ట్ చేసుకొని తిరుగుతాననుకోండి. అలాగా రకరకాల పనుల మీద
నేను, మా వారు, మా మరిది గారు ముగ్గురం ఫుల్ బిజీ అనమాట అండి. పైగా మా మరిది గారికి ఈ పండుగ ముందు 3 రోజులు కూడాని వాళ్ళకి క్రికెట్టు జరుగుతదనమాట. రీయూనియన్ ఉంటుంది ప్రతి సంవత్సరం కూడా. తను క్రికెటర్ అనమాట అండి. మా మామయ్య గారు ఉన్నప్పటి నుంచి మాకు ఆర్‌పీఎం ట్రస్ట్ అని చెప్పి ఒక క్రికెట్ టీమ్ కూడా ఉండేది. క్రికెట్ అసోసియేషన్ మామయ్య గారు. ఆర్‌పీఎం అంటే మా బావగారి పేరనమాట అండి. రవిప్రసాద్ మెమోరియల్ ట్రస్ట్ అని చెప్పి. అది కొనసాగుతూ ఉన్నదనమాట అండి. ఆ రీయూనియన్ ఉంటుంది. సో, పండగ ముందు 3 రోజులు కూడా మా మరిది గారు అందుబాటులో ఉండరు. అందుకనే ఈ పనులన్నీ కూడా టకటకా చేసుకుంటున్నాను. ఏదో సరదాగా మీరు నా కుటుంబ సభ్యుల్లాగా ఇవన్నీ చెప్పుకుంటే అదో సంతోషం అండి. అంతే. ఏదైనా ఇప్పుడు మన ఇంట్లో ఒక శుభకార్యం జరగబోతోందనుకోండి. దాని గురించి మనం ముందే ఊహించుకుని, ముందే అన్నీ ఏర్పాటు చేసుకొని, ఒక్కొక్క పనిలో మనం ఎంజాయ్ చేస్తూ ఉంటాం. అదే అండి ఆనందం. ఇది సంక్రాంతి పండుగ అనేది ప్రతి సంవత్సరం మా ఇంట్లో జరిగే ఒక శుభకార్యం. దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసుకోవటంలో అదో ఆనందం అండి మాకు. అంతే. పైగా ఆ ఆనందాన్ని మీతో షేర్ చేసుకోవటం ఇంకా ఆనందంగా అనిపిస్తోంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ సంక్రాంతి పండుగని ఈ సంక్రాంతి అని కాదండి. ప్రతి పండుగని కూడా బాగా జరుపుకోవాలని, సంతోషంగా ఉండాలని, మనస్సులోకి ఎటువంటి చెడ్డ ఆలోచనలు రానివ్వకుండా, చెడ్డ చూపు చూడకుండా ఎవరినీను. అందరం మనం మంచిగా పాజిటివ్‌గా చూస్తూ, మంచి మాటలు మాట్లాడుతూ, ఈ సంక్రాంతి పండుగని, మిగతా పండుగలన్నిటిల్ని కూడా సంతోషంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ రోజుకి ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు ఉంటానండి.